హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్త సంవత్సరంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నతి 2.0 పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. ఈ ఉన్నతి 2.0 పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఎవరైతే యువత అయితే ఉన్నారో వారికి స్వయం ఉపాధి లోన్స్ అనేటివి ఇవ్వబోతున్నారనమాట. ఈ స్వయం ఉపాధి లోన్స్ అనేటివి ఉన్నతి ద్వారా అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరియు దివ్యాంగులకు ఎక్కువ అవకాశం అనేది కల్పించి వారికి వారి యొక్క సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా వ్యాపారాలను ప్రారంభించుకునే దానికి సంబంధించి సబ్సిడీ లోన్స్ అనేటివి ఉన్నతి ద్వారా అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే అందించారు. అందులోనూ ఎవరైతే ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళైతే ఉంటారో వాళ్ళకి అవకాశం అయితే ఇవ్వబోతున్నారనమాట. సో జనవరి 7వ తేదీ నుంచి అయితే అప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. ఈ లోపల మనకు అప్డేట్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. అవి మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. అలానే ఎస్సీ కేటగిరీకి సంబంధించిన మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ సమాచారాన్ని షేర్ చేయండి. సో వారు కూడా తెలుసుకొని అప్డేటెడ్గా అయితే ఉంటారనమాట. అలానే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ వ్యాపారాలు కూడా ఓకేనా, వ్యాపారాలు కూడా పర్టికులర్గా గవర్నమెంట్ చెప్పేటువంటి ఈ సెక్టార్లో మాత్రమే మీరు వ్యాపారం చేయాలని కూడా చెప్తున్నారనమాట. అవి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. అప్లికేషన్ ఎలా చేయాలో చెప్తాను. అలానే వెరిఫికేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది కూడా నేను మీకు చెప్తానండి. ఓకేనా. సో వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్ ఎందుకు జాయిన్ అవ్వమని చెప్తున్నానంటే ఈ లోన్స్కి సంబంధించి జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే రావడం జరిగిందనమాట ఉన్నతి లోన్స్ మీద. సో త్వరలోనే మనకు సమాచారం అనేది గవర్నమెంట్ ద్వారా వస్తుంటుంది కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ ముందుగా ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. సో మీరు టెలిగ్రామ్ ఛానల్ అయినా జాయిన్ అవ్వండి, లేదా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి. మీకు వివరంగా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అయితే అందుతూ ఉంటాయి అనమాట. ఓకేనా. లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే సో నేను ఒక చిన్న పీడిఎఫ్ అయితే రెడీ చేశాను. దీని మీద ఒకసారి చూసుకోవచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొత్త శుభవార్త తెలియజేసింది. ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం సబ్సిడీ లోన్స్ ద్వారా అయితే ఎస్సీ యువతకు స్వయం ఉపాధి వైపు అడుగులు వేసేలా ఒక ప్రయత్నం అయితే చేస్తున్నట్లు ఇక్కడ సమాచారం అయితే అందించారు. దీని మీనింగ్ ఏంటంటే సో రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ యువతకు సంబంధించి వారు ఏదైనా ఒక వ్యాపారం చేసుకున్నట్లయితే స్వయం ఉపాధి వాళ్ళే సంపాదించుకుంటారు. సో ప్రభుత్వము వన్స్ ఇక్కడ జాబ్స్ అన్నా కల్పించాలి, లేదా వాళ్ళని ఏదైనా ప్రోత్సాహం అనేది అందించి ఇలా సబ్సిడీ లోన్స్ ద్వారా అందించినట్లయితే వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకున్నట్లయితే వాళ్ళు సంపాదించుకునే స్టేజ్కి అయితే వస్తారు. సో కాబట్టి ఈ విధంగా సో కొత్త సంవత్సరంలో జనవరి 6వ తేదీ నుంచి అయితే దరఖాస్తులు అనేటివి స్వీకరించబోతుంది అనమాట. ఎస్సీ యువతకు సంబంధించి అయితే అవకాశం అయితే ఇచ్చి ఉన్నారండి. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. అందరికైతే కాదు, ఓన్లీ ఎస్సీ యువతకు సంబంధించి మాత్రమే అవకాశము. ఉన్నతి 2.0 అనే పథకం ద్వారా అయితే ఈ లోన్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో ఉన్నతి ద్వారా ఇక్కడ మనకు అవకాశం అనేది కల్పిస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ దివ్యాంగులు మరియు మహిళలకు సంబంధించి మాత్రమే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎక్కువ ఛాన్సెస్, దాదాపు 90% ఛాన్సెస్ అనేటివి మహిళలకే ఇవ్వబోతారు. సో మహిళలు కూడా యువత ఓకేనా. సో యూత్కి అయితే ఇవ్వబోతున్నారనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉన్నతి ద్వారా ప్రభుత్వం స్వయం ఉపాధి పథకం ప్రారంభించి ఎస్సీ యువతకు చిన్న వ్యాపారాలు లేదా వ్యవసాయ అనుబంధ రంగాలు, సేవా రంగాల్లో యూనిట్లు స్థాపించుకునేందుకు రుణాలను అందించబోతుంది. ఇక్కడ మనకు అందించేటువంటి రుణాలు కూడా సబ్సిడీ మీద రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఎగ్జాంపుల్కి మీకు 5 లక్షల లోన్ అనేది ఇచ్చినట్లయితే దాంట్లో ₹1,00,000 సబ్సిడీ పోగా మిగిలిన 4 లక్షల రూపాయలను మీరు వాయిదా పద్ధతిలో చెల్లించుకునే విధంగా వెసులుబాటును అయితే కల్పించబోతుంది. సో జనవరిలో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు సమాచారము. ఏపీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రభుత్వము దరఖాస్తులను స్వీకరించి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపిక జరపబడుతుంది. దివ్యాంగులు మహిళలకు ఎక్కువగా అవకాశం అనేది ఇవ్వచ్చని చెప్తున్నారు. అయితే మీకు ఇక్కడ శాంక్షన్ అయ్యే లోన్స్ కూడా డిఫరెంట్ సెక్టార్లో ఉన్నటువంటి ఈ వ్యాపారాలకు లేదా ఈ యూనిట్లకు సంబంధించి మాత్రమే అవకాశం అనేది ఇవ్వవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి వ్యవసాయానికి సంబంధించి సెక్టార్లో అంటే అగ్రికల్చర్ సెక్టార్లో మీరు లోన్ అనేది పెట్టుకోవాలనుకుంటే అది కూడా ట్రాక్టర్లు, యంత్రాలు కొనుక్కునే దానికి సంబంధించి మాత్రమే లోన్ పెట్టుకోవాలి. లేదా స్వయంగా మీరు ఒక డైరీ నడపాలనుకుంటే పాల ఉత్పత్తి యూనిట్లు అంటే ఇక్కడ మనకు డైరీలకు సంబంధించి మీరు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే సో బర్రెలు ఉండాలి లేదా ఆవులు ఉండాలి. అదేవిధంగా వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంటే పాలు పితికేటివి, అదేవిధంగా పాల సామాగ్రి, వెన్న శాతం గొలిచేటివి ఇలా ఉంటాయి కదా ఎక్విప్మెంటు. సో వాటికి సంబంధించి మాత్రమే ఇక్కడ మీరు లోన్ అనేది పెట్టుకోవాలన్నమాట. లేదా వాణిజ్య పంటలు ఏదైనా చిన్న చిన్న పంటలు వేసుకునే దానికి సంబంధించి అయినా మీరు ఇక్కడ ఖచ్చితంగా లోన్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. లేదా చిన్న వ్యాపారాలు ఏదైనా కిరాణా షాపు లేకపోతే ఏదైనా ఒక షాపు అనమాట. సో ఓకేనా. సో ఇలా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకునే దానికి సంబంధించి కూడా లోన్స్ అనేటివి రావడం జరుగుతుంది.
అయితే ఇక్కడ మనకు ప్రభుత్వము వీటిని ఊరికైతే ఇవ్వదండి. సో డిఫరెంట్ వేస్‌లో అయితే మనకు వెరిఫికేషన్ అనేది జరుగుతుందనమాట. ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే మనకు ఈ యొక్క లోన్స్ అనేటివి శాంక్షన్ అవుతాయన్నమాట. సో ఎలిజిబిలిటీలో కేవలం ఎస్సీ కులాల వాళ్ళకి అవకాశము, యూత్‌కి అవకాశం అని చెప్పున్నారు. ఇదొక్కటే తప్ప ఇంక ఏ అప్డేట్స్ లేవన్నమాట. సో త్వరలోనే మనకు గవర్నమెంట్ రిలీజ్ చేయబోయేటువంటి అప్డేట్స్‌లో ఎలిజిబిలిటీని అయితే చెప్తుంది. నేను తప్పకుండా తెలియజేస్తాను. వెరిఫికేషన్ చూడండి ఎలా జరుగుతుందో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. సో వన్స్ మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మన ఆధార్ వెరిఫికేషన్ చేస్తారు, క్యాస్ట్ వెరిఫికేషన్ చేస్తారు, గ్రౌండ్ లెవెల్ సర్వే అంటున్నారు కదా. ఈ గ్రౌండ్ లెవెల్ సర్వే అనేది ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ మీరు వ్యవసాయం రిలేటెడ్గా ట్రాక్టర్లు లేదా యంత్రాలు అనేవి కొనుగోలు చేసుకునే దానికి సంబంధించి లోన్ పెడుతున్నారనుకోండి, అసలు మీకు వ్యవసాయం మీద భూమి ఉందా లేదా అనేది వెరిఫికేషన్ అనమాట. ఇలా గ్రౌండ్ లెవెల్ వరకు వెరిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఈ గ్రౌండ్ లెవెల్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో కలెక్టర్ల కమిటీ, అంటే కలెక్టర్ గారు నియమించినటువంటి కమిటీ అయితే ఈ లోన్స్ ఇతనికి ఇవ్వాలా వద్దా అనేది ఈ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సెలెక్షన్ చేస్తుంది, ఫైనల్ ఎలిజిబుల్ లిస్టు రిలీజ్ చేస్తుంది. సో కాబట్టి వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఈ విధంగా జరుగుతూ అప్లికేషన్ ప్రాసెస్ను కూడా ఇలా చేస్తూ వెళ్తుందన్నమాట గవర్నమెంట్. సో మనకు జనవరిలో అయితే అప్లికేషన్ తీసుకుంటారు అని చెప్పి సమాచారం అయితే ఉంది. సో మరి కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం వీటిపైన అప్డేట్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి మిస్ అవ్వకూడదు అనుకుంటే, ఓకేనా, వన్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా. ఇవి సబ్సిడీ మీద వచ్చేటువంటి లోన్స్ కాబట్టి సబ్సిడీ పోను మిగిలిన మొత్తం మనం చెల్లింపు చేయాలి. నేను అదే చెప్పాను స్టార్టింగ్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీకు 5 లక్షల రూపాయలు లోన్ అనేది శాంక్షన్ అయిందనుకోండి, దాంట్లో 1 లక్ష రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ అయితే ఇస్తుంది, మిగతా 4 లక్షల రూపాయలు మనం వాయిదా పద్ధతిలో అయితే చెల్లింపులు చేసుకుంటూ ఉండాలి. అలానే ఇక్కడ చెల్లింపులకు సంబంధించి కూడా ప్రభుత్వము ఇంకో లిటిగేషన్ పెట్టవచ్చు. 5 లక్షల రూపాయలను ఒకేసారి ఇవ్వకుండా డిఫరెంట్ స్టేజెస్లో రిలీజ్ చేస్తూ ఉండవచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనము పాల ఉత్పత్తికి సంబంధించి అయితే చూద్దాం. సో పాల ఉత్పత్తికి సంబంధించి మనము లోన్ అనేది పెట్టుకున్నట్లయితే ఇక్కడ మనకు వెరిఫికేషన్ జరుగుతూ వివిధ స్టేజెస్లో అమౌంట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పాల ఉత్పత్తి చేయాలంటే మన దగ్గర బర్రెలు లేదా ఆవులు ఉండాలి. సో వీటి కొనుగోలుకు సంబంధించి మొదటిగా 1 లక్ష రూపాయలు అయితే ఇస్తుంది అనమాట. ఇక్కడ మనకు మండల లెవెల్లో ఒక కమిటీ అయితే ఉంటుంది. సో లోన్ శాంక్షన్ అయినటువంటి వ్యక్తికి ఈ బర్రెలు అనేటివి కొనుగోలు చేశాడా, ఆవులు కొనుగోలు చేశారా లేదా అని చెప్పి వెరిఫికేషన్ చేసుకుంటూ అమౌంట్ అనేది మీరు ఇచ్చినటువంటి బ్యాంకు ఖాతాకి అయితే రిలీజ్ చేసుకుంటూ వస్తారు. వన్స్ అవన్నీ కూడా ఈ యొక్క పాలు ఇచ్చేదానికి రెడీ అయిన తర్వాత మళ్ళీ ఎక్విప్మెంట్కి సంబంధించి మళ్ళీ లోన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇలా డిఫరెంట్ స్టేజెస్లో మీకు లోన్ అనేది అయినా రిలీజ్ అవ్వచ్చు, లేదా ఒకేసారి మీకు 5 లక్షల రూపాయలు అనేటివి శాంక్షన్ చేయవచ్చు. సో అయితే ఎలా జరుగుతుంది అనే దాని మీద ఇంకా సమాచారం అయితే లేదు కాబట్టి మనం వాటి గురించి నెక్స్ట్ అయితే మాట్లాడుకోవాలి. సో నేను ఇలా జరుగుతుందని చెప్తున్నాను, ఎందుకంటే వివిధ రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి అయితే ఇలానే జరుగుతున్నాయన్నమాట. సో డిఫరెంట్ స్టేజెస్లో వెరిఫికేషన్ జరుపుకుంటూ ప్రభుత్వం అయితే సబ్సిడీలను అయితే అందిస్తూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇదండి కొత్త సంవత్సరంలో ఉన్నతి 2.0 స్కీమ్ అనేది రిలీజ్ కాబోతుంది అనమాట. 2026లో ఎస్సీ యువతకు సంబంధించి ముఖ్యంగా మహిళలకు మరియు దివ్యాంగులకు సంబంధించి అయితే అవకాశం అనేది కల్పిస్తూ ప్రభుత్వం అయితే ఒక కొత్త నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు అనమాట. సో మరికొద్ది రోజుల్లో అప్డేట్స్ అనేవి ఇంకా క్లియర్గా అర్థమవుతాయి, నేను తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో మీరు ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు మీ మిత్రులకు ఎవరైతే ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. త్వరలోనే అప్డేట్స్ అనేవి వస్తాయి, తప్పకుండా తెలియజేస్తాను. సో మీరు మా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. డైలీ కూడా అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట నేను ప్రభుత్వ పథకాలకు సంబంధించి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.